నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా జై భారత్ నేషనల్ పార్టీ తరపున తనకు సీటు కేటాయించిన జేడి లక్ష్మీనారాయణకు అభ్యర్థి గాజుల సోమశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు అతిథి గ్రాండ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ప్రధాన లక్ష్యంగా తమ మేనిఫెస్టో ఉందన్నారు. తమ మేనిఫెస్టోను బ్యాండ్ పేపర్పై విడుదల చేస్తున్నామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మే 13 జరిగే ఎన్నికల్లో బ్యాటరీ టార్చ్ గుర్తుపై ఓటేసి తనను గెలిపించవలసిందిగా ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. జేడి లక్ష్మీనారాయణ గారు నాకు అతి తక్కువ చిన్న వయసులో 28 సంవత్సరాలకి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మా పార్టీ యొక్క మేనిఫెస్టోని ఈరోజు మేము రిలీజ్ చేస్తున్నాము. అన్ని పార్టీలాగా కాకుండా మేము చేసే ప్రతి పని మేము మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరుచున్నామో అవన్నీ కూడా ఈరోజు మేనిఫెస్టోలోము 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద ఈరోజు మేము మా యొక్క మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు సో జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఏదైతే మేనిఫెస్టోలో మేము పొందుపరిచి ఉన్నామో అవన్నీ కూడా మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్కటి చేసి తీరుతాము. ఒకవేళ చేయని పక్షంలో మమ్మల్ని మీరు కోర్టుకు కూడా లాగవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారు స్పెషల్ స్టేటస్ మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం స్పెషల్ స్టేటస్, మా ఎజెండా అదే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది తీసుకుని వస్తే రాష్ట్రంలో అనేక రకాలుగా వివిధ ప్రాంతాలు కావచ్చు అన్నీ కూడా అభివృద్ధి పరంలో ముందుకి కొనసాగుతాయి, పరిశ్రమలు వస్తాయి. ఇంకోటి ఈరోజు మా జేడి లక్ష్మణ్ గారు విశాఖ మన ఉక్కు ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారో దాని మీద హైకోర్టులో ఒక పిటిషన్ వేసి దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు. మా పార్టీ యొక్క తొలి విజయం అదేను. అదేవిధంగా మేము ఈరోజు నెల్లూరులో కృష్ణాపట్నం పోర్టు కావచ్చు, నెల్లూరు మున్సిపాలిటీ కావచ్చు, ఆత్మకూరు, కావలి ఇవన్నీ కూడా మున్సిపాలిటీకి దూరంగా 100 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసి చెత్త నుంచి సంపదను సృష్టించి అదేవిధంగా వివిధ టెక్నాలజీతో అన్ని విధాలుగా మేము ఈరోజు అభివృద్ధి ఏ విధంగా చేస్తామో చేసి చూపిస్తాము. సో నేను ఎంపీగా గెలిచిన తర్వాత నెల్లూరు అదేవిధంగా కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి, కొవ్వూరులో ఉన్న ఎవరైతే యువత చదువుకున్న యువతకి ఉద్యోగ కల్పన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, వారందరికీ జాబులు వచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి అయితే నైపుణ్యం అభివృద్ధి పరంగా ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మేము నైపుణ్యాన్ని డెవలప్ చేసి వాళ్ళకి సాఫ్ట్వేర్ సెక్టర్ కావచ్చు, వివిధ ప్రైవేటీకరణ సంబంధించిన కంపెనీల్లో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా. వ్యవసాయ రంగం అనేది మన జిల్లాలో నిమ్మ రైతులు అదేవిధంగా మామిడి రైతులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎఫ్ఈఓల ద్వారా వాళ్ళందరికీ కూడా ఎఫ్ఈఓల ద్వారా వాళ్ళు పండించిన పంటని వాళ్ళే అమ్ముకునే విధంగా వివిధ సంస్కరణల్ని మేము తీసుకొని వస్తాము. సెంట్రల్ గవర్నమెంట్, మా స్టేట్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ నుంచి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏ ప్రాంతాలకి ఏదైతే అర్హులో వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా ప్రతి ఒక్క పథకాన్ని మేము అమలు చేసే విధంగా మేము కృషి చేస్తాము. ముఖ్యంగా అయితే మా యొక్క పార్టీ యొక్క ఎజెండా ప్రత్యేక హోదా మీదే మేము ముందుకెళ్తున్నాము. ఈరోజు చాలా పార్టీలు పోటీ చేస్తున్నాయి. నెల్లూరులో చాలా మంది ఎంపీగా చాలా మంది పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడ కూడా మేమైతే మేనిఫెస్టోని మేము ప్రజలకి వివరిస్తూ మేము ఎటువంటి చేస్తున్నామో వాళ్ళు పాంప్లెట్ వేసి అందరికి ప్రతి ఇంటికి పంచుతున్నారు తప్ప ఈ విధంగా ఎవరు ఇచ్చిన దాఖలాలు నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. సో ముఖ్యంగా మాది మీరు యువత కావచ్చు, మహిళలు కావచ్చు, మేధావులు కావచ్చు, 5వ సీరియల్ నెంబర్ నాది. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మా యొక్క పార్టీ యొక్క గుర్తు టార్చ్ లైట్, బ్యాటరీ టార్చ్. మా యొక్క పార్టీ యొక్క సింబల్ బ్యాటరీ టార్చ్ గుర్తు మీద మీ అందరూ కూడా ఓట్లు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను మీకు అందరికీ నేను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.